అందరికీ నమస్కారం. నేను దుర్గా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. హైందవ శంఖారావం అయిపోయింది, విజయవంతంగా జరిగింది. స్వామీజీలు వచ్చారు, మంచి మంచి ఉత్తేజకరమైన స్పీచ్లు ఇచ్చారు. 1,00,000 మంది సుమారుగా జనం వచ్చారంటున్నారు. బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్. సరే 5 లక్షలు అనుకున్నది, 1,00,000 మంది వచ్చినా కూడా హిందువులు 1,00,000 మంది ఒక జారడం అంటే చాలా పెద్ద విశేషం. 1,00,000 మంది వచ్చారా, 2 లక్షల మంది వచ్చారా, 3 లక్షల మంది వచ్చారా పక్కన పెడితే చాలా హిందూ శంఖారావం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, దీని గురించి మాట్లాడుకునే ముందు నేను దుర్గా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి హిందూ అంశాలు, హిందుత్వ సంబంధించిన అంశాలు, ధార్మిక అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ వీడియోలు వస్తూ ఉంటాయి, క్రికెట్కి సంబంధించిన వీడియోలు, ఐపీఎల్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి, అలాగే సినిమాలు రివ్యూలు వీటన్నిటికి సంబంధించిన వీడియోలు వస్తుంటాయి. ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించిన వీడియోలు వచ్చే వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం భక్తి వేదాంత ఛానల్ కేవలం ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు, హిందుత్వ అంశాలు వచ్చే భక్తి వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే, విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అది హైందవ శంఖారావం మొన్న 5వ తారీఖు జరిగింది. అనేక మంది స్వామీజీలు వచ్చారు. అందరికీ, హిందువులందరికీ ఉత్తేజం కలిగించే ప్రసంగాలు చేశారు, ఒక మార్గనిర్దేశం చేశారు, కొన్ని సమస్యల్ని దృష్టి తీసుకొచ్చారు, కొన్ని కొత్త విషయాలను చెప్పారు. ఇవన్నీ జరిగినాయి. అందులో ముఖ్యంగా కమలానంద భారతీ స్వామి, ఆయన విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో 7 అవతారాలు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉద్భవించాయి అని చెప్పి ఆయన ఒక కొత్త వాదనని, కొత్త విషయాన్ని బయట తీసుకొచ్చారు. వాస్తవం. దీన్ని కమలానంద భారతీ స్వామి ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా సపరేట్గా చేయడం జరిగింది. మీరు అది కూడా చూడండి, వేదాంత ఛానల్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఆయన చెప్పిన ఏదైతే 7 అవతారాలతో పాటు ఒక క్యారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పారు, దాని అందరికీ మనందరం కూడా సమర్థిద్దాం. అలాగే చిన్నజీయర్ స్వామి వారు వచ్చారు. సరే, వీలుంటే చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన విషయం అదేంటంటే, గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేది, ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు వచ్చేసింది. సరే, దీని మీద విడిగా చేద్దాం, దీంట్లోనే మాట్లాడదాం, ఏదైనా చూద్దాం. దీని మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సిన అవసరం. అలాగే శ్రీరామ్, అనంత శ్రీరామ్, నిజంగా అనంత శ్రీరామ్ని 100కి 100% మెచ్చుకోవాలి. అతనేమి స్వామీజీ కాదు, అతనేమి తెల్లారు లేస్తే హిందుత్వం కోసం పోరాటం చేసే వ్యక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా, సినిమా ఇండస్ట్రీ హిందుత్వంపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా గొంతు విప్పాడు అంటే అది చాలా చాలా డేరింగ్ స్టెప్. ఎందుకంటే స్వామీజీలకి పోయేదేమీ లేదు, ఎందుకంటే అన్ని సర్వసంగ పరిత్యాగులు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా, వాళ్ళు చివరికి తీసుకెళ్ళి వాళ్ళని కేసులు పెట్టినా కూడా, ఎవరికి ఆ జైల్లో పెట్టినా కూడా వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు, ఏం నష్టం లేదు, హాయిగా కూర్చుంటారు. కానీ అనంత శ్రీరామ్ మాట్లాడింది మాత్రం నిజంగా అతని యొక్క కెరీర్, ఇన్ని సంవత్సరాల కెరీర్ని పణంగా పెట్టి ఒక పెద్ద వ్యవస్థని ఢీకొట్టాడు. ఇప్పుడు అతను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద వ్యవస్థని ఢీకొట్టాడు. సరే, వీలుంటే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో అనంత శ్రీరామ్ ఏవైతే విషయాలు చెప్పాడో, సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా దాడులు చేస్తోంది హిందుత్వం మీద అన్న విషయాలు చెప్పాడో వాటి మీద దృష్టి పెట్టాలి. సరే, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఓవరాల్గా ఇదంతా పెట్టింది దేనికై అంటే, ఈ హైందవ శంఖారావం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మన దేవాలయాల్ని మనకి అప్పచెప్పాలి, హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి, హిందూ దేవాలయాల మీద ఈ ప్రభుత్వాల పెత్తనం ఏంటి అనేది మెయిన్ టార్గెట్గా ప్రశ్నించడం కోసం పెట్టారా లేదా, వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం కోసం పెట్టారా అనేది మొత్తానికి ఆ ఉద్దేశం అయితే, హిందూ దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండటం కరెక్ట్ కాదు, వాటికి స్వయం ప్రతిపత్తి ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టిన హైందవ శంఖారావం విజయవంతమైంది. సో ఇది దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది, చేస్తామని అంటున్నారు.
అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. ఈ హైందవ శంఖారావం ద్వారా మొత్తం అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక సమస్యని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మరి హైందవ శంఖారావం అయిపోయిన తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాల మీద యాక్షన్ ఎవరు తీసుకుంటారు? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. చెప్పడం అందరం చెప్తున్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నాం, హిందూ దేవాలయాలు వచ్చేయాలి, హిందువులకే స్వయం ప్రతిపత్తి కలిగించాలి, అసలు మసీదుల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోదు, వాటినేమి స్వాధీనం చేసుకోదు, చర్చిల్ని స్వాధీనం చేసుకోదు, వాటి మీద పెత్తనం లేదు, చర్చిల మీద పెత్తనం ప్రభుత్వాలు చేయవు, మసీదుల మీద పెత్తనం ప్రభుత్వాలు చేయవు, దేవాలయాల మీద ఎందుకు పెత్తనం చేస్తాయి అని చెప్పి ఎప్పటి నుంచో అనేక సంస్థలు అనేక మంది వ్యక్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ విశ్వ హిందూ పరిషత్తే ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకో, సుమారు 4-5 సంవత్సరాల క్రితం ఎప్పుడో, ఇంకా అంతకుముందో, ఇంకా 5-6 సంవత్సరాలు అయిందో, అప్పుడు కూడా విజయవాడలో ఇలాగే ఒక మీటింగ్ పెట్టి, అయితే అప్పుడు ఒక హాల్లో పెట్టి అప్పుడు కూడా ఇదే ఈ దేవాలయాల్ని మనం స్వాధీనం చేసుకోవడం ఎలాగా, ఈ దేవాలయాల్ని ఒకవేళ హిందువులకు కనుక అప్పచెప్తే వాటిని ఎలా పరిపాలన చేయాలి అన్నదానికి కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా పాయింట్ టు పాయింట్ ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనకి అప్పచెప్పేస్తే కనుక మనం ఇలా చేయాలి అని చెప్పి అప్పుడు ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక ప్రణాళికని తయారు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత దాని మీద యాక్షన్ లేదు. అప్పుడు కూడా స్వామీజీని పిలిచారు, హిందూ సంస్థలు కొంతమంది వచ్చారు, కానీ అప్పుడు అందరూ చేసేయాలి అనుకున్నాం. కానీ తర్వాత నుంచి దాని మీద మళ్ళీ దాని మీద యాక్షన్ లేదు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసిన వాళ్ళు, ఆ పోరాటాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళు లేరు. ఇండివిజువల్గా చేస్తున్నారు, అందరూ ఇండివిజువల్గా. నాలాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది అనేక మంది ఎవరికి వాళ్ళు స్వామీజీలు ఎవరికి వాళ్ళు కానీ ఇండివిజువల్గా చేస్తున్నారు. కానీ కలెక్టివ్గా అందరినీ కలిపి కూర్చోబెట్టి మనం ఆ రోజు అది అనుకున్నాం, దాని తర్వాత నెక్స్ట్ మనం దాని మీద పోరాటం ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ ఏంటి, నెక్స్ట్ ఎవరిని కలవాలి, నెక్స్ట్ ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడాలి ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత ఏం జరగల. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అది మళ్ళీ వెనకబడిపోయిన తర్వాత అదంతా దాని అందరూ మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విహెచ్పి వాళ్ళు వాళ్ళే పూనుకొని ఇంత పెద్ద శంఖారావాన్ని చేశారు, హైందవ శంఖారావం పేరుతో. కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడితో వదిలేస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి? ఇప్పటి నుంచైనా మనం దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎవరు చేయాలి? ఇప్పుడు సమస్యని సమస్య పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. సరే, ముందు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అంటే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి, ఆయన కూర్చోబెట్టాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, వాళ్ళని ఒప్పించి దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించండి, దేవాదాయ ధర్మాదాయ శాఖని మొత్తం తీసేయండి అని అడగాలి. అది ఎప్పుడు చేస్తాం అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడం కాదు. ఇప్పుడు 1,00,000 మందితోనో 1,50,000 మందితోనో 2,00,000 మందితోనో ఇప్పుడు హైందవ శంఖారావం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కూర్చొని దాని మీద కరెక్ట్గా జరిగేలాగా వాళ్ళ మీద ఒత్తిడి చేయాలి. ఇది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా తొందరగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి ఉన్నారు. సరే, దేవాదాయ శాఖలో లేకపోవచ్చు కానీ ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఒక మంత్రి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా. భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ శాఖల్లోనే ఒక శాఖ, విహెచ్పి కూడా అంతే. అంటే విహెచ్పికి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న విహెచ్పి లేదంటే ఆర్ఎస్ఎస్ వీళ్ళందరికీ సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజకీయ శాఖ ఉందో అది ఏం చేస్తుంది, అక్కడున్న మంత్రి గారు ఏం చేస్తారు, లేదంటే అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. 2, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి సంబంధించిన అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మొన్న హైందవ శంఖారావానికి వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుంది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. సో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని లేదా మంత్రివర్గాన్ని ఒప్పించి
హిందూ దేవాలయాల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి బయటికి తీసుకురావడానికి కానీ, లేదంటే దేవాదాయ ధర్మశాఖని రద్దు చేయడానికి కానీ భారతీయ జనతా పార్టీ చేయబోయే కార్యాచరణ ఏంటి? ఇది అందరూ ఆలోచించాలి, అందరూ అడగాలి. 2, కేంద్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగపరంగా కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉంది. దానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఉన్న జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం చర్యలు తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా, మళ్ళీ అక్కడ కూడా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీనే ఎక్కువ మంది ఎంపీలతోటి ఉంది. ఎన్డీఏ పేరుకి ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ కదా. సో అక్కడ కూడా విహెచ్పి సంబంధించిన వ్యక్తులు, లేదంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు, అంటే అందరూ ఒకటే కదా. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, భారతీయ జనతా పార్టీ అంతా బజరంగ దళ్ అందరూ ఒకటే కదా. సో విహెచ్పికి సంబంధించిన వ్యక్తులు ఇండైరెక్ట్గా కేంద్రాన్ని నడుపుతున్నారు అక్కడ. అలా నడుపుతున్న సందర్భంలో ఈ హైందవ శంకారం చేసిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అదే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక శాఖ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి, అదే ఆర్ఎస్ఎస్ సంబంధించిన విహెచ్పి ఇంత పెద్ద కార్యక్రమం చేసి దీనికి సపోర్ట్ అనేది మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోయినా, మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళు చేసినట్టు ఒకళ్ళు దాన్ని ఒప్పుకున్నట్టు. సో ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. ఈ కాంట్రడిక్షన్ లేకుండా ఉండటం కోసం ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావడానికి రావాల్సిన కార్యాచరణ ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక డిమాండ్ రాగానే మొత్తం చేసేస్తారని కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన కార్యాచరణ నెక్స్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో చేసేసాం వదిలేసామని కాకుండా, ఇక్కడతో అయిపోయిందని కాకుండా, ఎందుకంటే గతంలో విహెచ్పి చేసినప్పుడు తర్వాత నుంచి నేను చాలామందితో మాట్లాడాను కాబట్టి తర్వాత అది కొంతమంది బాధపడడం కూడా జరిగింది. తర్వాత నుంచి ఏం రెస్పాన్స్ లేదని విహెచ్పి వాళ్ళలోనే చాలామంది బాధపడడం జరిగింది. ఏదో అప్పుడు పెట్టాం, మళ్ళీ తర్వాత దాని గురించి ఆవిడ పట్టించుకున్న వాళ్ళు లేరని. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ సరే ఆ 5వ శంకారం ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టాం కాబట్టి దీన్ని కంటిన్యూటీ దేశవ్యాప్తంగా చేసి, దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇది చాలా అవసరం అన్న నిర్ణయాన్ని మోడీ గారి ప్రభుత్వం తీసుకునేలాగా చేయడానికి కార్యాచరణ ఏంటి? ఈ కార్యాచరణ అనేది అవసరం. 5వ శంకారం 5వ తారీఖు అయిపోయిందంటే అయిపోయింది కదా. 5వ తారీఖున 5వ శంకారం ఏ డిమాండ్ అయితే చేసిందో ఆ డిమాండ్ జాతీయ స్థాయిలో పూర్తయ్యేదాకా మన కార్యాచరణ ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి? దీని మీద కూడా ఒక దిశానిర్దేశాన్ని విహెచ్పినే చేయాలి. ఎందుకంటే నడుం కట్టుకున్నది విహెచ్పి కాబట్టి విహెచ్పినే దీనికి కూడా ఒక కార్యాచరణ ప్రకటించి మార్గనిర్దేశం చేస్తే అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. సో అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విహెచ్పి సంబంధించిన ఇండైరెక్ట్గా విహెచ్పికి సంబంధించిన నాయకత్వం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో కూడా విహెచ్పికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ, అంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ ఇండైరెక్ట్, డైరెక్ట్గా ఎవరికి సంబంధాలు ఉండవు, డైరెక్ట్గా ఎవరికి సంబంధాలు ఉండవు, కానీ ఇండైరెక్ట్గా అందరూ అదే శాఖలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. విహెచ్పి ఎలా చెబితే అలా నడవడానికి హిందువులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ కార్యాచరణని ముందుకు ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి, సరైన మార్గదర్శనం చేసి, సరైన ప్రణాళికను తయారు చేసి, ఆ ప్రణాళికని ఆచరణలో పెట్టి దాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు విహెచ్పి పెద్దల మీద ఉంది. వారు ఎలా చెబితే అలా చేయడానికి హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైన ప్రణాళికని ఎప్పటికప్పుడు హిందువులతో పంచుకుంటూ అందరికీ, ప్రజలందరికీ చెబుతూ, అందరినీ కలుపుకుని వెళ్తూ, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అందరినీ కలుపుకుని వెళ్తూ విహెచ్పి ఈ కార్యాచరణని సాధించాలి. ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్లు సాధించాలి. దేవాలయాల్ని ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఎండోమెంట్స్ నుంచి బయటికి తీసుకురావడంలో విహెచ్పి సక్సెస్ అవ్వాలని చెప్పి, హిందువులందరూ కలిసి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటి అనేది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ నెక్స్ట్ ఏంటిలో కేవలం విహెచ్పి మాత్రమే కాదు,
విహెచ్పి తీసుకున్న ఇనిషియేటివ్ని మనందరం పట్టుకుని దాని ద్వారా ఎవరెవరం ఏమేం చేయగలుగుతాం, ఎవరెవరం ఏం చేస్తాం అనే దాన్ని కూడా ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవాలయాలని పరిరక్షించుకుంటూ ఎవరి ప్రాంతాల్లో వాళ్ళ దేవాలయాల మీద ఏం జరుగుతోందో అంతా కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ అన్యాయాలు జరుగుతుంటే వాటి మీద కొంతెత్తుతూ విహెచ్పికి సపోర్ట్గా మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కార్యాచరణ సాధించడంలో విహెచ్పికి అందరం తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ డిమాండ్తో, ఈ కార్యాచరణతో మనం అందరం కూడా విహెచ్పికి సహకరించాలన్న ఈ మాటతోటి మీరందరూ కూడా ఏకీభవిస్తారని నేను కూడా ఆశిస్తూ మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే భక్తి వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.